చుట్టూ పచ్చటి ప్రకృతితో కొండల మధ్య ఉన్న ఓ చిన్న గ్రామమది. గ్రామం చిన్నదే, కాని యుగ యుగాల చరిత్ర దాని సొంతం. ధర్మరాజు నిర్మించిన ఆలయం, యమధర్మరాజు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం, తమ అరణ్యవాసంలో పాండవులు కొంతకాలం నివసించిన ప్రాంతం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం, చాళుక్యుల కాలంలో అత్యంత వైభవంగా వెలిగిపోయిన క్షేత్రం, చాళుక్యుల కాలం నాటి శిల్ప సంపదకు ఆలవాలం. ఆ క్షేత్రంలోని జలధారలలో స్నానం చేసి అక్కడి శివయ్యను పూజిస్తే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల నమ్మకం. ఎందుకంటే ఆ జలధారలకు కాశీ క్షేత్రంతో సంబంధం ఉందని చెప్తారు. ఆ గ్రామం పేరు ధారపాలెం. కాని ఆ పేరుతో పిలిస్తే పరిసర ప్రాంతీయులకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అదే పంచధార్ల అంటే అందరికీ తెలుస్తుంది. మరి ధారపాలెం పంచధార్లగా మారడానికి కారణమేంటి? అసలు యమధర్మరాజుకు ఈ క్షేత్రానికి సంబంధమేంటి? పంచధార్ల క్షేత్ర చరిత్ర ఏంటి తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పటి విశాఖపట్నం జిల్లాలోని రాంబిల్లి మండలంలో యలమంచిలికి 10 కిలోమీటర్ల దూరంలోను, అనకాపల్లి నుండి 25 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ధారపాలెం గ్రామం. ఆ ధారపాలెం గ్రామంలోనే ఉంది పంచధార్ల క్షేత్రం. మధ్య పచ్చదనం పరుచుకున్న కొండల మధ్య ప్రకృతి ఒడిలో ఒదిగి ఉంది పంచధార్ల. యుగాల క్రితం పరమేశ్వరుడు ఇక్కడ స్వయంభువుగా వెలిశాడు. కాలం గడుస్తున్న కొద్దీ ఆ శివలింగం మరుగున పడిపోయింది. ఒకసారి నరకలోకాధిపతి ధర్మమూర్తి అయిన యమధర్మరాజు కర్మవశాన కుష్ఠువ్యాధిగ్రస్తుడయ్యాడు. ఆ సందర్భంలో దేవఋషి నారదుని సలహా మీద యమధర్మరాజు ఈ ప్రాంతానికొచ్చి శివుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాడు. అప్పుడే యముడు ఇక్కడ మరుగున పడిపోయిన శివలింగాన్ని వెలికితీసి పునఃప్రతిష్ఠించాడని పురాణ కథనం. యమధర్మరాజు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి అప్పట్నుంచి పరమేశ్వరుడు ధర్మలింగేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు. ఆ తరువాత ద్వాపర యుగంలో తమ వనవాస కాలంలో పాండవులు కొంతకాలం ఈ ప్రాంతంలోనే ఒక గుహలో నివసించారని, అప్పుడే ధర్మరాజు ఈ దేవాలయ నిర్మాణం చేశాడని స్థల పురాణం చెప్తోంది. ధారపాలెం దేవాలయంలో 12 వరుసల శివలింగాలుండి వరుసకి 85 శివలింగాలుంటాయి. అందుకే ఈ ఆలయాన్ని కోటిలింగం అని కూడా పిలుస్తారు. అయితే ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం మాత్రం చాలా వరకు శివలింగాలు శిథిలమైపోయాయి. అసలు ధారపాలెం పంచధార్లగా ఎందుకు ప్రసిద్ధి చెందింది? ఎందుకంటే ఇక్కడ నిరంతరం 5 నీటి ధారలు ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు గాని ప్రవహిస్తూనే ఉంటాయి. ఈ ధారలను ఆకాశ ధారలుగా పిలుచుకుంటారు స్థానికులు. వర్షాకాలం, ఎండాకాలం అన్న తేడా లేకుండా సంవత్సరంలోని 365 రోజులు ఈ నీటి ధారలు నిరంతరాయంగా స్రవిస్తూనే ఉంటాయి. ఆ నీటి ధారలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని రహస్యం. ఈ 5 జలధారల పేరు మీదే ఈ క్షేత్రానికి పంచధారలు అన్న పేరు స్థిరపడిపోయింది. కాలక్రమేణా పంచధారలు కాస్త పంచదార్లగా స్థిరపడిపోయింది. ఈ పంచధారలు అదృశ్యంగా కాశీ క్షేత్రంతో సంబంధం కలిగి ఉంటాయని, వీటి మూలం అక్కడేనని భక్తులు నమ్ముతారు. ఈ పంచధారలలో స్నానం చేస్తే ఆ నీరు పాపాలను కడిగేస్తుందని, రోగాలు నయమవుతాయని నమ్ముతారు. ఈ నీటిలో గంధకం శాతం అధికంగా ఉందని, అందుకే ఎంతో స్వచ్ఛంగా ఉండే ఈ నీటిలో స్నానాలు చేసేవారికి రుగ్మతలు పోతున్నాయని హేతువాదులు చెప్తారు. ఏదేమైనా ఈ నీటి ధారలు మాత్రం అత్యంత ప్రత్యేకమైనవి. ఈ నీటి ధారలకున్న మరో ప్రత్యేకత, ఇవి ఈ ప్రాంతీయుల నీటి అవసరాలు తీర్చడంలో ముందుంటాయని స్థానికులు చెప్తారు. చుట్టుపక్కల ఎంతో మంది ఈ నీటినే తమ నిత్యావసరాలకు తాగునీటిగాను వాడుకుంటారు. ఈ ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ విషయం స్వయంగా చూశాం కూడా.
ఫణిగిరి అన్న పర్వతపాదం దగ్గర కొలువుతీరి ఉంటుంది ఈ ఆలయం. ఈ పర్వతం చూడ్డానికి పాము పాకుతున్నట్టుగా కనబడుతుందని, అందుకే ఈ పర్వతానికి ఫణిగిరి అనే పేరొచ్చిందని చెప్తారు. ఈ ఫణిగిరి పర్వతంపైనే ఓ గుహ ఉంది. వనవాస కాలంలో పాండవులు ఈ గుహలో కొంతకాలం నివసించారని, అందుకే ఈ గుహకు పాండవుల గుహ అన్న నామం ఏర్పడిందని స్థానికులు చెప్తారు. ఈ సమీపంలోనే నరసింహస్వామి పాదముద్రలు కూడా కనబడతాయి. ఈ పంచధారల క్షేత్రానికి సింహాచల నరసింహస్వామికి సంబంధముందని కూడా ఓ కథనం ప్రచారంలో ఉంది. అదేంటంటే, ఈ పంచధారల క్షేత్రంలోనే నారసింహుడు మొదటి పాదం మోపాడని, కాని ధర్మలింగేశ్వరుడు ఆయనను సింహగిరిలో నివాసం ఏర్పరచుకో అని చెప్పడం వల్ల నరసింహుడు సింహగిరిలో కొలువై సింహగిరి నరసింహుడుగా ఖ్యాతి చెందాడని కొందరి భక్తుల నమ్మకం. నరసింహుడు మొదట పాదం మోపిన గుర్తుగా ఇక్కడ నారసింహుని పాద చిహ్నాలు ఉన్నాయని కూడా చెప్తారు. ఇక్కడ ధర్మలింగేశ్వరునితో పాటు రాధా మాధవాలయం, అతి ప్రాచీనమైన కాశీ విశ్వేశ్వర ఆలయం కూడా కనిపిస్తాయి. దీనిని యలమంచిలి నాగేంద్రదేవుడనే రాజమహేంద్రవరపు నివాసి నిర్మించినట్టు ఇక్కడి స్థల పురాణం చెప్తోంది. పంచధారల క్షేత్రంలోకి అడుగు పెట్టగానే ముందుగా బయట మనకు కనిపించేది రాధామాధవస్వామి నిలయం, దాంతో పాటు ఒక మండపం. ఈ మండపాన్ని హరినరేంద్రుడు సాధారణ శకం 1538లో నిర్మించినట్టు శాసనాలు చెప్తున్నాయి. ఆలయానికి దక్షిణ దిశలో తటాకం ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియని ఈ పంచధారలు ఈ తటాకంలోనే కలుస్తాయి. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో అడుగడుగున అనేక లింగాకృతులు, దేవతామూర్తుల విగ్రహాలు, నందీశ్వర విగ్రహాలు, శిథిలమైపోయిన శిల్పాలు కనబడతాయి. ఇక్కడ ప్రధానమైన ఆలయం ధర్మలింగేశ్వర ఆలయం. ఈ ప్రాంగణంలోని అన్ని ఆలయాల కన్నా ఎత్తులో ఉంటుంది ఈ ధర్మలింగేశ్వర ఆలయం. ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ వారు పురాతన రక్షిత కట్టడంగా గుర్తించి సంరక్షిస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా దేవరాష్ట్రంగా పిలువబడేదని, అప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కుబేరుడు అనే రాజు ఇక్కడొక శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ఆలయ స్తంభాలపై ఉన్న శాసనాలు చెప్తున్నాయి. ఇలా ఎంతో మంది చారిత్రక పురాణ పురుషులు ప్రతిష్ఠించిన శివలింగాలు అనేకం కనబడతాయి ఇక్కడ. ఆ తరువాత ఈ ప్రాంతం చాళుక్య రాజుల పాలనలోకి వచ్చినప్పుడు ఈ పంచధార్ల క్షేత్రం అత్యంత వైభవాన్ని పొందినట్టు చారిత్రక కథనాలు చెప్తున్నాయి. ఈ ధర్మలింగేశ్వరుడి ఆలయంలో విశాలమైన నృత్య మండపం, ఆస్థాన మండపం ఉంటాయి. గర్భగుడి లోపల ఉన్న మండపం సాధారణ శకం 1432లో కుమార ఎర్రమనాయకుని చేత నిర్మించబడిందని, దేవుని కళ్యాణ ఉత్సవాల కోసం నిర్మించబడిన మండపం సాధారణ శకం 1407లో యలమంచిలి విశ్వేశ్వర దేవుని చేత నిర్మించబడిందని శాసనాలు చెప్తున్నాయి. ఈ మండపాల్లో స్తంభాలపై సుందరమైన శిల్పాలు, లతలు, నగిషీలు, అత్యంత సుందరమైన శిల్ప సంపద పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి. ఈ శిల్పాలు ఆనాటి శిల్ప సౌందర్యానికి, ఆనాటి శిల్పకళా వైభవానికి మచ్చుతునకల్లా కనబడతాయి. అయితే బాధాకరమైన విషయమేంటంటే, ఇంత అద్భుతమైన చరిత్ర కలిగిన అత్యంత పురాతనమైన ఈ ఆలయంలో ఎన్నో శిల్ప కళాకృతులు, లింగాకృతులు, దేవతామూర్తులు శిథిలావస్థలో మనకు దర్శనమిస్తాయి. ఇక ఆలయ పరిసరాలు మాత్రం చక్కటి ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా ప్రకృతి సౌందర్యంతో అలరారుతూ, ఇటు భక్తులనే కాకుండా అటు పురాతన ప్రదేశాలను ఇష్టపడే వారికి కూడా అత్యంత ప్రియమైందిగా ఉంటుంది. పంచధార్ల క్షేత్రం ఆస్తికులకు, నాస్తికులకు ఆనందాన్నిచ్చే పుణ్యక్షేత్రంగా భాసిస్తోంది. అయ్యప్ప, భవానీ భక్తులు ఎక్కువగా ఇక్కడ మాలధారణలు చేయడం ఈ ఆలయ ప్రత్యేకత. కార్తీక మాసంలో ఈ ఆలయం అపర కైలాసంలా అత్యంత శోభాయమానంగా దర్శనమిస్తుంది. కార్తీక మాసంలోనూ స్వామివారి కళ్యాణం జరిగే పాల్గొన శుద్ధ పౌర్ణమికి, మహాశివరాత్రి, విజయదశమి సందర్భాల్లో కూడా ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. ఒకప్పుడు ఇక్కడికి ఈ ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే భక్తులొచ్చేవారు. అయితే ప్రస్తుతం మాత్రం ఈ ఆలయం భక్తులతో నిరంతరం కళకళలాడుతూనే ఉంది. ఇక ఈ దేవాలయం చుట్టుపక్కల కూడా అనేకమైన దర్శనీయ క్షేత్రాలున్నాయి. ఈ క్షేత్రానికి 15 కిలోమీటర్ల దూరంలోనే కొండకర్ల ఆవ అనే ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం ఉంది. అదేవిధంగా ఈ క్షేత్రానికి 25 కిలోమీటర్ల దూరంలో నక్కపల్లి మండలం ఉప్మాక గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంది.
20 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధి చెందిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయం ఉంది. ఇక ఈ ఆలయానికి ఎలా వెళ్లాలో చూద్దాం. ఈ ఆలయానికి వెళ్లాలంటే గాజువాక, యలమంచిలి, అదేవిధంగా విశాఖపట్నం నుంచి యలమంచిలి వెళ్లే బస్సులు, అనకాపల్లి నుంచి యలమంచిలి మధ్య తిరిగే బస్సుల ద్వారా కూడా ఈ పంచధార్లకు చేరుకోవచ్చు. ఇవి శతాబ్దాల నాటి పురాతన ఆలయం పంచధార్ల శ్రీ ధర్మలింగేశ్వర ఆలయ విశేషాలు.